హాయ్ గైస్. సో మేమైతే నిన్న నవీనక్క బర్త్డే కాబట్టి ఇవాళ మా అందరి కోసం పెద్ద దావత్ ఇస్తుంది అక్క. పొట్టి హాయ్ ఫ్రెండ్స్. ఏం సంగతి? ఇగో నిన్న నా బర్త్డే కదా, నిన్న కొంచెం బిజీ ఉండే. నా దోస్తులకు సరిగ్గా టైం ఇవ్వలే. ఈరోజు వాళ్ళందరినీ మేమందరం కలిసి దావత్ తీసుకుంటాం. చలో చూద్దాం పర్. ఏమైందిరా? అత్తయ్య గారండి, అత్తయ్య గారు. నవీన గారిది పుట్టినరోజు నిన్న. ఇవాళ నిన్న వీలు కాలేదు, ఇవాళ దావత్ ఇస్తుంది. మేమందరం వచ్చాము, వంట చేసుకుంటాను. అమ్మగారు రుచిగా అదేంటి దాని పన్నీర్ బిర్యానీ చేస్తుంది నా కోడలు. నేను చెప్తా మా అత్త చేస్తుంది అంతే. కోడల తర్వాత నవీన గారు. అందరిట్ల చిన్నదంటే ఇది, కానీ అన్ని తెలిసిందంటే ఎక్కువ ఇది చిత్రంగి, కోడలు చిత్రంగి. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నావు మరి ఒకసారి సబ్స్క్రైబర్లకి చూపి. లక్ష్మి హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను లక్ష్మి. నిన్న మా నవీనక్క బర్త్డే సెలబ్రేషన్ మిస్ అయినాం. ఈరోజు ఫుల్ దావత్ చేసుకుంటున్నాం. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని దీవించండి. ఓకే చలో చూద్దాం రండి. అక్కడికి పోయి ఇది మేము వచ్చి ఇవేంటి ఇట్రాది మసాలాలు తీసుకెళ్తాను. ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి వేద్దాం. వేసారా? మరగబెట్టాలి. మరగబెట్టి తర్వాత రైస్ వేద్దాం. ఓకే అన్ని చిన్న ప్యాక్ చేసి తీసుకొచ్చిన. అంటే మేము తక్కువ చూసిరా మా సంసారం ఇట్లుంది. ఇక్కడ పెరుగు ప్యాకెట్లు, సమాలు, మసాలాలు, ఇక్కడ బియ్యం కడిగి పెట్టింది మేము మూర పెట్టారు ఒకటి. ఇదేమో స్వీట్ తినడానికి, అవే ఫ్రూట్స్ మధ్యలో బ్రేక్కి. సో ఇగో ఇదన్నమాట టెంపుల్. వెళ్ళమ్మ తడకపల్లి వెళ్ళమ్మ. నేను తింటా ఆగు. అక్క అంతా వచ్చిన బియ్యం మీద ఒక డక్కన్ లాగా పెడదామండి. इसमें थोड़ा तेल डालने के बाद थोड़ा पानी इसमें अंदर है. ఇగో మిర్చి గల్లే చెప్తారు చూసినావా తెలంగాణ వాళ్ళు వంటలు వేసేటోళ్ళు. ఉల్లిగడ్డ వేసుకోవాలి అట్లా చెప్పు. ఎర్రగడ్డలు వేసుకో. ఉల్లిగడ్డ వేయాలి, మొత్తం ఎత్తలేదు. మిర్చి వేయాలి, తర్వాత పుదీనా వేసుకోవాలి, కడగాలి. పక్కకి పెట్టుకొని ఇప్పుడు ముందే పెట్టినాం కాబట్టి డైరెక్ట్ ఒక్కొక్క స్టైల్. ఇగో పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అయితే గైస్ ఒక్కొక్కరేమో ముందు భగవాన్ పెట్టి నూనె పోసి ఇవన్నీ ఏంపినాక వేసుకుంటారు. సో రెండు స్టైల్ మేము వేరే స్టైల్ ట్రై చేస్తున్నాం. ఎప్పుడు రొటీన్ అదే చేస్తున్నాం కాబట్టి ఫుడ్స్ ఎక్కువ మంచిది కాదు కదా ఆయిల్. ఆయిల్ ని మాక్సిమం తక్కువ వేస్తాం మేము. थोड़ा तेल डालो. పన్నీర్ బిర్యానీ రెడీ. बस 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 प्याज बस మొత్తం ఏనా डालो पूरा डालो. ఈ దాలో లేదో ఏదేందో. అరే మే హిందీ సే బాగా గైస్ ఇట్లా చేయాలి. ప్యాకెట్ కూడా వేయాలి వీళ్ళ లెక్క. ఏమో చేయరాని పనులు చేస్తారు. అప్పుడే ఎక్కువ అమ్మ నువ్వు ఇంకొన్నాయి. కొంచెం నూనె వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇంట్లో కొన్ని బిర్యానీ మసాలాలు కూడా వేయాలి. బిర్యానీ ఆకేసుకోవాలి, కొంచెం బిర్యానీ వేసుకోవాలి, తర్వాత కొంచెం పువ్వు వేసుకోవాలి, తర్వాత కొంచెం దాచిన చెక్క వేసుకోవాలి, తర్వాత అనాసు సో ఇప్పుడు వచ్చేసి మనం పన్నీర్ ని మ్యారినేట్ చేద్దాం. రండి ఇంకా వచ్చింది. ఇంట్లో బియ్యం వేయాలి. బియ్యం వేసేస్తున్నా. బియ్యం వేసి చెప్తున్నా.
బియ్యం వేసినాక ఏం లేదు, ఇంత కలిపేసుకుంటే అయిపోతుంది. కలిపి మూత పెట్టేస్తే అయిపోయి. పుదీనా కొత్తిమీర అన్నీ ఉన్నాయా? అన్నీ వేసేసింది అక్కడ. కొంచెం ఉంటే పట్టుకురాపు, వీడికి ఎట్లా టెస్ట్ కలర్ఫుల్ కనబడుతుంది ఇప్పుడు మన వీడియో. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం, కానీ మా ఊళ్ళో దానిలో అంతా కొత్తిమీర ఇట్లా తీసే కడిగినాం కదా, సో కొత్తిమీర కూడా పడుతుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్. ఇంకా అక్కడ ఒక పొయ్యి మీదనేమో రైస్ వేసినాం, ఇంకో పొయ్యి మీదనేమో ఆనియన్స్ని వేపుతున్నాం అన్నమాట. ఓకేనా బాయ్? సో ఒక్కసారి ప్రయత్నం చేస్తున్నాం కదా, నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ అవుతాం. ఏమైతే వేయాలో ఏంటి వితౌట్ ప్లానింగ్తో వచ్చినాం. సడన్గా సర్ప్రైజ్లా నయ్యాకి వచ్చి దావత్ చేసుకున్నామని. కానీ కొన్నిసార్లు ప్లానింగ్ చేసుకున్నానికంటే సడన్గా ప్లాన్ చేసినవి బాగుంటాయి. ప్రీ ప్లానింగ్ కంటే ఆన్ స్పాట్ ప్లాన్లే బాగుంటుంటాయి కదా. సో ఇంకా మా బ్యాగ్స్ అందరు రాలేదు, షూట్లలో కొంచెం బిజీ వర్క్లలో తిరుగుతుంటాం. ఆనియన్స్ కొంచెం దానికి టైం పడుతుంది, మంచి ఇట్లా బ్రౌన్ అయిపోవాలి అంతా. ఇట్లాంటివి కూడా అయితే అన్నమాట అప్పుడప్పుడు. అలా ఇంకా మండుతుంది. పోయి చిన్న పెట్టకపోయినా తీసుకపోవచ్చు కావాలంటే చెత్త వాడితే ఏం చేస్తాను? సుప్రియ ఆల్రెడీ చేసిపోయింది, నేను చేస్తా అని వెళ్తాను, తెలియకుండానే వీడియో తీస్తాను. ఓయ్ చాలు కానీ మాగం ఇటు పోతాను. అలా పొయ్యి మాడుతుంది, మంట ఎక్కువ ఉంది. నీకు వచ్చిన కష్టం ఎవరికి రావద్దు సుప్రియ. ఈడొక్క పొయ్యి తేడా అంత దూరం ఆడొక్క పొయ్యి పెట్టింది. ఇట్లా వచ్చి ఆడ అక్కడ అక్కడ కట్టెలు పోయి అక్కడ ఒక పొయ్యి పెట్టింది. ఏంటి బాగోలే కాదు కొట్టుకోబోతుంది. ఇక నా చేతులు ఉన్నాయి, ఇవేమేరా నేను ఏరేస్తాను. ఫోన్ చేస్తా. చాలా నేను చాలా చాలు సార్, మళ్ళీ అది ఇస్తాం కదా మీకు తెలుసు. గిన్నె ఎంత గరం ఉందో సుప్రియ అంత గరం ఉంది, ఘోరం. ఎందుకంటే ఇలా మాడిపోతుందని దాని భయం. ఇక పోయి మేము స్పూన్ తెమ్మని చెప్పింది లక్ష్మికి. నేనంటే నాకన్నా నిమ్మలం ఉందని నవ్వినలాగానే పొట్టి పొట్టిగా చిన్న చిన్నగా గట్టింది. మరి కవర్లు గవ్వే ఉన్నాయి. ఉల్లిగడ్డను టమాటా బాక్స్ ఇన్నే ఉంది, ఇన్నే తెచ్చిన ఉన్నాడు. క్యారీలు తెచ్చిందిలే. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డది కదా.
కొన్ని నీళ్ళు పోసి అది మొత్తం మళ్ళీ మేడం మేడం చెప్పినట్టు చేయాలా నువ్వు చెప్పినట్టు చేయాలి అంత మేడం చెప్పినట్టు చెయ్యి చెప్పవా ఏం చేస్తున్నావు? ఏం చెప్తారు ఇదంతా మ్యూజికే పడుతుంది ఇంత చేసే ప్రాసెస్ అంతా చెప్పాలంటే మస్తు టైం పడుతుంది వీడియోలు ఎంత అవుతుంది నేను తెచ్చిన మసాలా ఎత్తే అయిపోవు కదా అవును డబ్బా అది తీసుకురా ఇప్పుడే కలుపువచ్చు ఏం కాదు గరం మసాలా సో గైస్ ఇక మా దావత్లో కుకింగ్ అయితే అయిపోయింది, ఇక దమ్ కూడా అయిపోయింది. ఇప్పుడే మా అత్తమ్మ గారు తీసుకొచ్చి కింద పెట్టారు బాగోని మీరు ఇప్పుడే ఆరామ్స్గా కూర్చున్నారు. ఇంతసేపు పని చేసి నవీన పొట్టి చూడరు అవతారం చూడరు గైస్ ఒకసారి. నవీనక్క ఇట్లా అట్లుంటది ఆఫ్ కెమెరా అట్లుంటారు. ఇక మా లక్ష్మి ఎప్పుడైనా లక్ష్మీ దేవత లెక్కనే మొత్తం నిండుగా తయారైంది, మంచి కూడా పడుతుంది ఇట్లా. ఇంకా కొంచెం పూలు అయితే గిడవాడు కానీ మంచిగా వచ్చినాయిరా, ఆ జుట్టు సవరం పొడుగు ఉన్నాయి పువ్వులు. నా జుట్టు రాత్రి పెరిగింది ఫ్రెండ్స్, రాత్రి కాదు ఇప్పుడే పెరిగింది. సో ఇప్పుడైతే లంచ్ చెయ్యాలి. అప్పటికప్పుడే పెరుగుతుంది ఆమె జుట్టు కనకలక్ష్మిది. సరే మరి తిందామా అట్లనే కూర్చుంటారా? ఇంకా లేదు సరే రండి రండి రండి. ఇంకా నడవండి చూపిస్తున్నాను మా స్టైల్లో. అమ్మో కాలుతుంది ఇది. కట్టడా వేడి వేడి పన్నీర్ దమ్ బిర్యానీ ఎట్లుంది? సూపర్ ఉంది నిజంగా జెన్యూన్ చెప్పు. నిజంగా సూపర్ ఉంది ప్రామిస్. ఎందుకంటే నాకు తెలియదు పాట పెట్టు తిన్నాక చెప్తా. వెదర్ ఎట్లుంది మమ్మీ? నిజం చెప్పాలి ఏదో ఇప్పుడు నీ బాధ ఏంది? మంచిగా లేదని చెప్పమంటున్నావు అంతేనా అక్క? జ్వరం తుప్పు తక్కువైంది, వీళ్ళు కారంగా తింటారు, చప్పగా అలవాటు కాబట్టి ఉప్పు పడుతుందా? ఉప్పు వేసుకోరు మరిగా. నాని ఎట్లుంది? కొంచెం అడిట్ అయిందా? ఏం కాలే ఒక నవీనకే నాకు కారం. ఓకే ఇంకా తినలేదేమో ఇద్దరుసాని. ఎప్పుడు తింటావే? తిను తిని చెప్పు ఫాస్ట్గా. ఎక్కడ రివ్యూ అడుగుతావని అది తింటలేదు సత్యం. ఇంకెప్పుడు చెప్తావా అక్క? సో రివ్యూ అయితే ఇచ్చిర్రు బాగుందని చెప్పేసి. ఆఫ్ కోర్స్ అంటే అందరూ పర్ఫెక్ట్గా చేయకపోవచ్చు, కొంచెం అటు ఇటు అయినా ఒక తినేలాగా ఉన్నారు కాబట్టి సాటిస్ఫాక్షన్. ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాం. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాము. సో దిస్ ఈజ్ యువర్ సుప్రియా సైనింగ్ ఆఫ్.